ఐటీ ప్రోడక్ట్ కంపెనీ. 2004లో పబ్లిక్ ఇష్యూ కూడా జరిగింది. సో ఇట్స్ అ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ నౌ. మాకు ఆఫీసెస్ అన్నీ ఒక 7-8 కంట్రీస్లో ఉన్నాయి. యూఎస్లో, యూకేలో, డెన్మార్క్, నెదర్లాండ్స్, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో. నేను ఇప్పుడు ఫుల్ టైమ్ బిజినెస్లో లేను. ఐఎమ్ ఓన్లీ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద ట్రస్ట్. మా ఫాదర్ పేరుతో ట్రస్ట్ ఉంది. ప్లస్ ఆఫ్ కోర్స్ పార్టీ సర్వీసెస్లో కూడా 90% ఆఫ్ మై టైమ్ ఐ స్పెండ్. ఓకే, మీ నాన్నగారి పేరు మీద పిసి రెడ్డి ట్రస్ట్ స్థాపించారు. దీని ముఖ్యోద్దేశం ఏంటి? కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? దీని మెయిన్ ఆబ్జెక్ట్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అండి. మేము దాంట్లో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ఇయర్లీ స్కాలర్షిప్స్ ఇస్తాము, ఒక 25 to 30 స్టూడెంట్స్కి, లేడీ స్టూడెంట్స్కి. రెండోది ఈ ఐటీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి, రూరల్ ఐటీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇందాకని చెప్పినట్టు మేము పల్లెల్లో అంటే మన జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ, వేరే స్కూల్స్లో కానీ, జూనియర్ కాలేజెస్లో కూడా కొన్ని చోట్ల ఫ్రీగా కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఎందుకంటే ఓన్లీ కంప్యూటర్ ఇవ్వడంతో మా పని సరిపోదండి. అక్కడ వాళ్ళకి సరిపోయే స్టాఫ్ లేరు. అందుకని మేము ట్రైనర్స్ని పెట్టాము. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం నేర్పాలంటే దానికి సిలబస్ లేదు, సిలబస్ ఉంటే టెక్స్ట్ బుక్ లేదు. ఇవన్నీ కూడా మేమే ఎస్టాబ్లిష్ చేశాము. అవన్నీ ఉన్నా కూడా మన కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా ఇది చెక్ చేయడానికి, వెరిఫై చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ని పెట్టాము. వాళ్ళు ISO 9001 లెవెల్లో ప్రాసెసెస్ ఎస్టాబ్లిష్ చేశారు. చేసి ఆ ప్రాసెసెస్ తోటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు. అందుకనే మేము ఈ 2000 స్టూడెంట్స్ని సర్టిఫికేషన్ లెవెల్ వరకు తీసుకొచ్చే ప్రూఫ్ ఉంది. లేకుంటే మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఏదో నిధులు తెచ్చామంటే అది ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా, సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయా లేదా మనకు తెలియదు. స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు కంప్యూటర్స్ యూజ్ చేసి మనకు చూపిస్తున్నారంటే, ఓ 2000 స్టూడెంట్స్ చూపించగలిగారంటే వి నో దట్ అవర్ ప్రోగ్రామ్. కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతో ఇప్పటివరకు మీరు ఏ యాంగిల్స్లో మమేకం కాగలిగారు? వాళ్ళని ఏ పద్ధతుల్లో చేరుకోగలుగుతున్నారు? వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? వాళ్ళ నుంచి మీరు ఎలాంటి కోఆపరేషన్ కోరుకుంటున్నారు? దాంట్లో 2 ఉన్నాయండి. కడప ప్రజలంటే ఒకటి రాజకీయంగా, ఇంకోటి మా ట్రస్ట్ తరపున ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు విమెన్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలని ఓన్లీ మెరిటోరియస్ లేడీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ 10 years నుంచి ఇస్తూ వస్తున్నాము. అది ఇప్పుడు చేస్తున్నాము. మెయిన్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే అది ఐటీ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే పల్లెల్లో రూరల్ ఎడ్యుకేషన్ చూస్తే 7th నుంచి 10th క్లాస్ హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళల్లో ఐటీ లిటరసీ అంటే ఇంతకుముందు కంప్యూటర్ వాడారా, జస్ట్ ఇంతకుముందు కంప్యూటర్ వాడిన వాళ్ళని చూస్తే ఇట్ ఈస్ లెస్ దాన్ 1%. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కంట్రీకి. ఎందుకంటే మనకు మన రాష్ట్రంలోనే ఆ కేటగిరీలో ఇప్పుడు ఉండేది కనీసం ఒక 10 lakhs ఉంటారు. అంటే 1 million స్టూడెంట్స్ హై స్కూల్లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు కంప్యూటర్ వాడని వాళ్ళు. ఇంకొక 5 yearsలో వీళ్ళందరి చేతుల్లో మంచి డిగ్రీలు ఉంటాయి, మంచి మార్కులు కూడా ఉన్నాయి. నేను పల్లెల్లోకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలతో మాట్లాడుతుంటాను. వాళ్ళు టేబుల్స్, లెక్కలు, ఎక్కాలు కూడా ఎంత కంటతో చెప్తారంటే మన సిటీలో కూడా మన పిల్లలు చెప్పలేరు. చాలా స్కూల్స్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా చెప్పలేరు. అటువంటి బ్రైట్ స్టూడెంట్స్ వాళ్ళందరి చేతుల్లో మంచి మార్కులు, డిగ్రీలు ఉండి వాళ్ళకి రేపు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం వాళ్ళకు ఒక నైపుణ్యం, అది కూడా ఐటీ నైపుణ్యం, ఐటీ స్కిల్స్ లేకపోవడం. కాబట్టి మన కంట్రీ ఒక రిస్కీ పొజిషన్లో, డేంజరస్ పొజిషన్లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బేర్ చేస్తారు. కానీ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు బేర్ చెయ్యరు. అటువంటి యూత్ కానీ రివోల్ట్ అయినా, రియాక్ట్ అయినా, దెర్ విల్ బి కేయోస్, దెర్ మే ఈవెన్ బి అనార్కీ. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ చాలా సీరియస్ది. అది అవాయిడ్ చేయడానికి వాళ్ళకి ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్తో పాటు సరైన నైపుణ్యం కల్పించాలి. ఆ నైపుణ్యం అంటే ఐటీ స్కిల్ కల్పించాలి. లేకుంటే వాళ్ళు రేపు సిటీస్తో కంపీట్ చేయలేరు, లేకుంటే ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్తో కంపీట్ చేయలేరు. ఇప్పుడు మనకు రాబోయే ఉద్యోగాలు ఓన్లీ ఇండియాలోనే క్రియేట్ చేసేటివి కాదు. ఇప్పుడు ఏదో కడప జిల్లా, హైదరాబాద్తో కాంపిటీషన్ కాదు, లేకుంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్తో కాంపిటీషన్ కాదు. ఇండియా, ఈస్టర్న్ యూరోప్తో కాంపిటీషన్, ఇండియాకి ఫిలిప్పీన్స్ తోటి కాంపిటీషను,
అటువంటి ప్రపంచంలోకి రాబోతున్న ఈ యూత్ని మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి, ట్రైన్ చేయాలి. కాబట్టి మేము ట్రస్ట్ తరఫున పల్లెల్లో 1000 కంప్యూటర్స్ పంపిణీ చేసి వాళ్ళందరికీ ఫ్రీగా ఐటీ ట్రైనింగ్ కల్పించాలనే ప్రోగ్రాంలో ఈ 6 monthsలో 350 కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. చేసి 2 ఫ్రీ ఐటీ ట్రైనింగ్ సెంటర్స్ రన్ చేస్తున్నాం, ఒకటి కడపలో, ఒకటి ప్రొద్దుటూరులో. ఇప్పుడు ఈ ఒక 4 months ఎఫర్ట్ తర్వాత, అంటే ఆ ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్న ఇంజనీర్స్ పల్లెలకు వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి డైలీ క్లాసెస్ చెప్పి వస్తూ ఉంటే ఒక 10 trainers ఉన్నారండి కడపలో. 2000 స్టూడెంట్స్ని సర్టిఫైడ్, అంటే ఒక లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్కి ఇప్పుడు తీసుకొచ్చామండి. ఈ సర్వీస్ చేస్తూ మేము విలేజెస్లోకి వెళ్ళడం కానీ, ప్రజలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇక రెండోది రాజకీయంగా అంటే, మేము ఈ మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇలాంటి ఏరియాస్ అన్నీ మాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అక్కడ లీడర్స్ అందరు కూడా బాగా క్లియర్గా ఉన్నారు. మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంతా క్లియర్గా ఐడెంటిఫై అయిపోయారు. కాబట్టి వాళ్ళతోటి వెళ్ళడము, అక్కడ పొలిటికల్ కార్యక్రమాలు చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద పోరాటం కానీ, లేకుంటే ప్రజలకు అక్కడ ఇప్పుడు ప్రొద్దుటూరులో ఫేక్ లిక్కర్ బాటిల్స్ దొరకడము, లేకుంటే బద్వేల్లో బ్రహ్మం గారి మఠం వాటర్ తరలించుకొని పోవడము, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. డిఎస్సి స్టూడెంట్స్కి వాళ్ళకి అడిక్వేట్ జాబ్స్ లేకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ మీద ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం రెగ్యులర్గా. జన చైతన్య యాత్రలని కూడా, జెండా పండుగ, ఈ కార్యక్రమాలన్నీ కూడా వీఆర్ఫైడ్. మన మర్చిపోయాను, ఎరువుల కొరత, ఈ రేట్లు పెరగడము, సీడ్ల కొరత, ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాల మీద మేము, మా క్యాడర్ కూడా, లీడర్స్ కూడా, అందరం కూడా ప్రజల్లో రెగ్యులర్గా ఉన్నాము. ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ రాజకీయాలు చూస్తుంటే హార్డ్వేర్ అనుకోవచ్చు, హార్డ్లకే హార్డ్, వెరీ హార్డ్. ఇలాంటి దాంట్లోకి మీరు ఎలా వచ్చారు, వచ్చి ఎలా మీ ముద్ర వేసుకోగలుగుతున్నారు? రాజకీయాల్ని మీ వైపుకి తిప్పుకోగలుగుతున్నారా, లేకపోతే ఈ రాజకీయాల్లో మీరు కూడా ఇమిడిపోతారా?